వెల్కమ్ బ్యాక్ టు అవర్ వన్ బ్లాక్ ఎపిసోడ్ నెంబర్ ఎంతో తెలియదండి. అండ్ నేనైతే ఒక బ్యాడ్ న్యూస్ చెప్తున్నా మీకు. ఏంటంటే నేనైతే ఇందాక ఒక వీడియో అయితే రికార్డ్ చేశా. చూసేసరికి వీడియో అయితే లేదు గైస్. ఏమైందో తెలీదు, వీడియో అయితే సేవ్ అవ్వలేదు. సో ఆ ఎపిసోడ్లో అయితే ఏం లేదు, అలేస్ వచ్చినాయి. అంటే వుడ్లాండ్ మెన్షన్ వచ్చింది, అందులో అలేస్ వచ్చినాయి, కొన్ని గుర్రాలు వచ్చినాయి, టేమ్ చేసుకున్న దీన్ని. ఇంకోటి పోయిందిలేండి. అండ్ ఇవైతే వీటికి ఇచ్చిన ఏరుతూనే ఉన్నాయి. లాస్ట్ ఎపిసోడ్లో ఇంకొందరు విలేజర్స్ అయితే వచ్చారు, ముగ్గురు వచ్చారు. వాళ్ళని అయితే ఇద్దరిని పెట్టిన, మూడో వాడు ఆటోమేటిక్గా వేయడు. ఏం లేదు, ఇక్కడ ఒక బ్లాక్ పెట్టిన, అది ఎక్కి వేయలు. అండ్ ఆ వాటర్ ఏంటి కిందకి ఎత్తున్నాయి. అండ్ మనది నెదర్ ఉండే, నెదర్లో గ్యాస్ట్ అయితే ఏం రాలేదులేండి, డైరెక్ట్ అది హాగ్లిన్ ఒకటే వచ్చేది. ఆ హాగ్లిన్ వచ్చి ఇందులో ఉన్న చేపల్ని, ఇక్కడ ఉన్న ఒక డాగ్ని అయితే చంపేశాడు. నాకైతే చాలా కోపం వచ్చింది, చంపేసిన దాన్ని కూడా. అండ్ మనకి ఇంకో దాన్ని లోపల పెట్టేసిన. అండ్ ఇక్కడ ఇంకోటి ఉంటుంది, వాటిని అయితే బ్రీడ్ చేయొచ్చు. అండ్ అక్కడ అది ఎందుకు అక్కడ ఉందో తెలియదని, అంటే నేను వేసి పెట్టిన దాన్ని. మన దగ్గర అయితే 9 అయితే వచ్చినాయి కదా, అవన్నీ ఏం చేసుకోవాలి, ఊరికి నా చుట్టే తిరుగుతున్నాయి. వాటిని కట్టేద్దాం అంటే లీజ్ పని చేస్తలేదు దానికి, అందుకే నేనైతే అది లిస్ట్ పెట్టేసిన. సో ఈ ఎపిసోడ్లో మనమైతే, అండ్ లాస్ట్ ఎపిసోడ్లో ఇంకోటి కూడా జరిగిందని, అది ఏంటిదంటే లాస్ట్ ఎపిసోడ్ అయిపోయాక నేను మైండ్ చేస్తున్నా, లాస్ట్ ఎపిసోడ్ ఇంకా అయిపోలే అప్పటికి, నేను మైండ్ చేస్తున్నా. సడన్గా లెవెల్ అప్గ్రేడ్ అయిపోయింది, వార్డెన్ లెవెల్ వచ్చింది కదా. వెంటనే వార్డెన్ అయితే స్పాన్ అయిపోయాడు ఫస్ట్ బ్లాక్కే. నేనైతే వాడైతే అందులో నుండి వెళ్ళలేదు, నేనైతే ఇక్కడికి ఎక్కి ఈ క్రాస్ బోతో అయితే కొట్టేసిన. ఇప్పుడు ఎందుకు రోల్ చేసిన కానీ. అండ్ చాలా చేసిన, ఇదైతే కిందకి చేసిన. అండ్ వీడియోస్ కూడా రావట్లేవు, అందుకే నేను వీడియో తీస్తే ఏదో జరిగింది. ఓకేలేండి, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అంతవరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నువ్వు ఎటుపోతాను, మీ ఫ్రెండ్లకు పడిపోతావు ఏంది నువ్వు కూడా. ఓకే, ఇంకా మైనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మళ్ళీ వార్డెన్ అయితే రావద్దు. ఇవైతే గింతే గైస్. అమ్మ డైమండా రే, ఏందిరా ఫస్ట్ స్కామ్ వేసిండు గైస్. ఎందుకైతే ఇది డైమండ్ వచ్చింది వెళ్ళిపోయింది. ఓహో ఇదా, ఇవన్నీ ఓకే. మనకి వార్డెన్ అయితే రావద్దు గైస్. లాస్ట్ టిప్స్లో ఉంటే తంటాలు పడ్డాను చంపడానికి. అరే మళ్ళీ వచ్చిండ్రా మా అమ్మ, నేను వెళ్ళిపోతాను, నాకు అద్దెది. రే అద్దురా ప్లీజ్ రా, కనపడట్లే నాగాడు. బాబు ఏడున్నావు, ఈ బ్లైండ్నెస్ ఇది ఏది డార్క్నెస్ తీసి అది. రే కొట్టకురా, కొట్టకు గైస్. ఇంతే గైస్, లాస్ట్ ఎపిసోడ్లో కూడా ఇక్కడ నుండి కొట్టేసిన. నాకైతే ఘోరంగా భయం వేసేది, విలేజెస్ని చంపుతాడేమో అని. రే ఇది ఒకటి రీలోడ్ అయితే డబల్ అవుతుంది గైస్, చూడొచ్చు మీరే. చేసిన మళ్ళీ అవుతుంది. ఇదే నాకైతే ఫుల్ టెన్షన్ వచ్చింది, ఆడెప్పుడు చంపుతాడో అమ్మో అని. ఫుల్ కష్టపడ్డా గైస్. ఆర్ఎస్ అయితే స్టాక్ ఆర్ఎస్ అయిపోయినాయి అని చంపడానికి. అదంతా వీడియో తీసిన, కాకపోతే ఫెయిల్ అయిపోయింది. పర్లేదులేండి. అరే ఏంద్రా ఇది రీలోడ్ అవ్వదు అమ్మ బాబోయ్. దీని బదులు పోయి గొడ్డలతో చంపడం బెస్ట్ గైస్. అంటే లాస్ట్ ఎపిసోడ్లో అట్లనే ట్రై చేసిన, 2 సార్లు వచ్చిన. ఏం కాదు, మన దగ్గర అయితే ఎన్నిసార్లు వచ్చినా ఇన్వెంటరీ అయితే అట్లనే ఉంటుంది. అంటే అక్కడ ఎందుకు వాడు స్పాన్ అయ్యిండు, పవన్ కింద పడ్డాడు. మనకైతే 2 దారాలు ఉన్నాయిలేండి, అడిచిపెట్టిను. అండ్ ఏడైతే ఇంకా సావట్లేడండి గైస్. ఓ అమ్మ ఎంతసేపు రా, సావు జల్దీ. వాటిని మాత్రం చంపక్రోయ్, ఎగిరితంతా నేను. రే మీరు ఎందుకురా వాని దగ్గరికి పోతారు. రే 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 రే, అరే నా గుర్రం రా, దానికి నా శాండిల్ కూడా ఉంది కదరా, చెత్త నా కొడుక. అమ్మ నా గుర్రం పోయిందిరా, నీ వల్ల నీ అక్క సావురా నువ్వు. అరే దానికన్నా ముందు నిన్ను చంపాలిరా, సావును. ఎందుకు వేసేది, నా గుర్రాన్ని చంపేసింది అది మా సావు. అరే దానికి దారం అంటున్నది, దాన్ని శాండిల్ కూడా ఉంది కేసు దానికి. చీ అంత ఫెయిల్ అయిపోతుంది కేసు. ఇదైతే ఎందుకు సావట్లేదు నాకు అర్థమవుతుంది. చల్ నేను గొడ్డలు పట్టుకొని పోయి చంపుతా డైరెక్ట్. రారానయ్య అక్క. ఓడి అమ్మ కొడతాను ఇంద్రా. రే ఇది తీయద్దు అమ్మో. కొట్టునా కొట్టుకుని. అయ్యో ఓడి అమ్మ, రే ఇప్పుడు అయిపోలారా ఇది. చీ గైస్, చీ ఎందుకు వేసి ఇది ఏరై యార్. సావకండి. రే ఏంట్రా ఎందుకు రోరుతాను గైస్.
ఈడైతే సావట్లేడు ఎందుకు? ఎన్నిసార్లు కొట్టాలరా? అరే ఎన్ని గనం కొట్టాలరా నీకు? అరే నా దగ్గర గొడ్డలు కూడా అయిపోయింది, నేను ఎందుకు ముంగడు పోతున్నా? అరే జరగండి 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 రే. పాటలు వచ్చేస్తున్నాయి ఎందుకు వేసి మధ్యలో? ఇవన్నీ ఎందుకు అడ్డమవుతున్నాయి? వాటికి ఎట్లయినా తాకి. ప్లీజ్ జరగండి రా, ప్లీజ్ రా. ఇప్పటికే రీలోడ్ సక్క అవుతలేదంటే దీని బదులు బో పెట్టుకున్నాడే బెస్ట్ కేసు. నేనైతే బో దగ్గర పెట్టుకుంటే ఇంకా దీనికి ఏదో ఎంచార్ట్మెంట్ ఉందని పెట్టుకుంటే ఇంత దారుణం చెప్తుంది ఇది. రే సావరా గబ్బునేలా. అది ఏదో ఒకటి మధ్యలో జరగండి అంటే జరగదు. చల్ నా దగ్గర స్వాడ్ ఉండేదా? స్వాడ్ ఏదరా? ఇప్పుడు స్వాడ్ పట్టుకొని పోయి నరకేస్తే ఒక్క నిమిషం, మన దగ్గర స్లోనెస్ పోషన్ ఉంది. ఆ స్లోనెస్ పోషన్ అంటున్నా, ఇది యారో తాకుతున్నాయి అసలు దానికి. అంతే అయిపోయినాయి, 2 ఉంటాయి, 2 అయిపోయినాయి. వెళ్ళిపోదాం ఇప్పుడు. వెళ్ళి స్వాడ్తో నరకెత్తే సచ్చూరుకోవాలి దెబ్బకి. రారా వస్తున్నా, చూసుకోరా, కాచుకోరా, కాచుకో. సావు 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 సావురా. అమ్మ సావురా రే. ప్లీజ్ 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 ప్లీజ్. అద్ద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 దు. అరే ఎన్నిసార్లు కొట్టాలరా నిన్ను? ఎన్ని గనం కొట్టాలరా? కింద ఎందుకు పడ్డ ఇప్పుడు నేను? రే ప్లీజ్ రా, సావురా రే, నన్ను మైనింగ్ చేసుకొనిరా. అరే వీడియో అంతా లెంత్ అయిపోతారా నీ వల్ల? వాళ్ళ అక్క ఏంద్రా ఇది? దానికైతే ఏం సౌండ్ వస్తలే, పిచ్చిలు ఎత్తుంది అలా నిల్చొని నాకు కూడా లేస్తుంది కొట్టి కొట్టి. రే ప్లీజ్ రా, చల్ నాడో. స్వాడ్ దెబ్బ రుచి చూపిస్తా నీకు. స్వాడ్ చేతిలో చచ్చిపోవాలరా నువ్వు. అంటే అది ఏంద్రా, నేను కింద పడ్డా. వచ్చి ఆ నుండి తప్పించుకుందాం అనుకున్నా, కాకపోతే తప్పించుకొని కిందలో పడ్డా. రారా వస్తున్నా, చూసుకోరా ఇక. అట్లా ఉంటుంది మన స్వాడ్ అంటే. స్వాడ్ మజాక ఎందుకు వేసేది? డిస్కో డిస్కో ఎత్తుంది. ఓకే మొత్తానికైతే చంపేసినాం. ఎందుకు వేసేది అంటే ఇప్పుడు ప్రతి 5 బ్లాక్లకు ఒకసారి వస్తారా? వామో గైస్. అండ్ మీకు చూపించాలి కదా, మనకి ఇదైతే నెదర్ లెవెల్ వచ్చినప్పుడు ఇవైతే వచ్చినాయి. లావా అయితే ఎక్కువ రాలే గైస్, 2 వచ్చినాయి. అండ్ బ్రూవింగ్ స్టాండ్లు వచ్చినాయి, ఇవన్నీ చాలానే వచ్చినాయి. అండ్ ఇది మనకి వుడ్లాండ్ మ్యాన్షన్లు వచ్చినాయి. ఇవన్నీ అయితే వచ్చినాయి. లాయల్టీ, షార్ప్నెస్, మెండింగ్ అయితే 3 వచ్చినాయి గైస్. ట్రైడెంట్ వచ్చింది. ట్రైడెంట్కి ఏమో లాయల్టీ పెట్టుకోమని, స్వాడ్కి ఏమో షార్ప్నెస్ పెట్టుకోమని. ఇక్కడ ఇంకోటి ఇవేమో ఎక్స్పీ పెంచుకోమని. గోల్డెన్ యాపిల్, ఈ పోషన్ ఏదో వచ్చింది. వీక్నెస్ మనకెందుకు వీక్నెస్. అండ్ ఇది వార్డెన్ది. ఎస్ మనకి లాస్ట్ ఎపిసోడ్లో కూడా ఒకటి వచ్చిండు, సంపత వచ్చినాయి. సో ఇంకా లెట్ చేయకుండా నేనైతే అది తీసేస్తాను. నాకు వద్దు, నాకు ఇది నా బోయడ పెట్టిన లాస్ట్ ఎపిసోడ్లో పోయేది గైస్. రే బోయేదరా, బోయడ పెట్టినరా నేను. ఏది గైస్ ఇది బో? నాకు దీనికన్నా బోనే బెస్ట్, ఎందుకంటే అది ఫటాఫట్ అని కొట్టేయచ్చు. ఇదైతే గంటలు గంటలు పడుతుంది గైస్. అది రీలోడ్ చేయాలి, కొట్టాలి. నా వల్ల మైడుంది. పో నువ్వు లోపలికి, నాకు వద్దు. ఇంకో నారోస్ తీసుకుందాం, వీళ్ళు ఉంటాయిగా. ఓకే స్టాక్ అయితే పెట్టుకుందాం. అండ్ మన యాక్స్ పోయింది, ఏం చేద్దాం లేండి. ఇంకోటి తీసుకున్నాడు ఇక. ఇక్కడ ఐరన్ కుప్పలు ఉంటుంది, ఓ 3 తీసుకొని. అండ్ నాకైతే ఒకటి కొత్తది తెలిసింది గైస్, ఒక్క నిమిషం చూపిస్తా మీకు. ఏం లేదు, సేమ్ జావా లాగా ఉంటుంది ఇది. చూడవచ్చు, మనం ఇందులో మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇట్లా తీసుకెళ్ళచ్చు. అయ్యో రావట్లేదు, ఒక్క నిమిషం గైస్, చెస్ట్లో చూపిస్తా. సో కాబుల్ స్టోన్లో హాఫ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు దాన్ని ఇక్కడికి అయ్యో తీసుకురావచ్చు గైస్. సేమ్ జావాలో కూడా ఇలాగే ఉంటుంది కదా, నాకైతే దొరికింది అంటే తెలిసింది. సేమ్ ఇప్పుడు మనది కూడా జావా అయిపోయింది. ఇట్లా స్టిక్స్ ఉన్నాయి, తీసుకొని యాక్స్ చేసుకుందాం. ఓకే ఇప్పుడు ఫటాఫట్గా మళ్ళీ మైండ్ చేద్దాం. మళ్ళీ వస్తాడు. అమ్మా డైమండ్. ఏంట్రా ఇది? అరే మళ్ళీ డైమండ్. అరే ప్లీజ్ 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 వార్డెన్ అయితే రావద్దు. ఎవడన్నా వేరే ఎవడ వచ్చినా పర్లేదు, ప్లీజ్ రా. నేను దీంతో ఎందుకు మైండ్ చేస్తున్నా? ఓకే ఓకే నాకైతే భయం అవుతుంది కదా, మళ్ళీ ఎప్పుడు వస్తాడో అని ఫస్ట్ ఇవి కలెక్ట్ చేద్దాం. ప్లీజ్ రాకు. ఇది దేంతో స్పీడ్ అవుతుంది కదా అసలు, పోతానేనా? ఓకే డైమండ్లు అయితే వస్తున్నాయి. పోయమ్మ మళ్ళా.
ఓకే నైస్, ఇట్లనే ఉండాలి పీస్ఫుల్గా. ఎమరాల్డ్ వచ్చింది. నువ్వు ఎందుకు అడ్డం కత్తున్నావు చెప్పు. తీస్తా, నాకేంటి ఇప్పుడు మళ్ళీ వస్తాడే ఏంది తీస్తే. ఏం రాలే కదా, మరి ఎందుకు భయపెడతావు నువ్వు? అది ఎందుకు సత్తుంది కేసు, ఎందుకు సత్తున్నావు? రే 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 కొట్టనిరా నన్ను. అమ్మ బాబోయ్, కొట్టనివారా నన్ను? ఓకే లేని రే ఇటు బ్లాక్లో ఎగురా. అమ్మ బాబోయ్, ఎందుకు బ్లాక్లో ఎగురుతాని? అక్కడ కొడుతుంది గేస్ బ్లాక్లో. ఇది వస్తే మనకేంటి గేస్, ఇది వస్తే దీనికి ఇంకొకటి కావాలి, అట్లా అయితేనే వార్డెన్ స్పాన్ అవుతాడు. ఒక్క టచ్ భయపెడతాడేంట్రా. ఓకే ఎక్స్పీ అయితే పెరుగుతుంది, 10 ఉందిలేండి ఇంకా. ఇది ఎప్పుడు పెరగాల? అరే మళ్ళీ ఎందుకు వస్తుండ్రా మీరు? ఏ పిగ్గు, నువ్వు ఎందుకు ఇటు వచ్చినావు? ఏందిరా ఇదే కొట్టేసరికి సచ్చిండు. ఏదో ఒకట్లేండి. అమ్మ బాబోయ్, ఎందుకేసి ఇది 4 ఎంచాంటెడ్ గోల్డెన్ యాపిల్స్ డైరెక్ట్, నార్మల్గా కూడా కాదు. ఇదేంది రికవరీ కంపాస్ అంటే దీనివల్ల ఏం యూజ్ ఉంటుంది గేస్? ఇప్పుడు ఇటు పోవాలా నేను? ఓహో, మన స్పాన్ పాయింట్ ఇక్కడ అని చూపిస్తుంది గేస్, అంతే ఇది. ఓకేలేండి, ఇవన్నీ లోపల పెట్టేసి పడుకొని వద్దాం. ఫస్ట్ పడుకొని పెట్టేద్దాం. ఓకేలేండి, ఇంకా నైట్ అవ్వాలి. ఏది ఓ అమ్మ, ఎందుకు చేసి నాకు ఇది ఇన్ని గానం వస్తే ఏం చేసుకోవాలి? ఈ కట్టెలు ఎందుకు ఇలా పెట్టినా నాకు కూడా తెలీదు. 4 అయితే ఎంచాంటెడ్ గోల్డెన్ యాపిల్స్ వచ్చినాయి, చాలు వెళ్ళిపోయి. అండ్ ఫుడ్ కూడా వచ్చింది లాస్ట్ స్టెప్స్లోనే. ఇవైతే పెంచుతున్నా నేను, ఎందుకంటే మన ఎంచాంటింగ్ చేయాలి కాబట్టి. ఓకే, ఇలాగే 3-4 చెస్ట్లు లైన్గా వచ్చి నన్ను సంతోష పెడితే మంచిది, బాధ పెట్టకంటే ప్లీజ్. డోంట్ బాధ పెట్టు మీ. ఇప్పుడు అమ్మ గీది ఎందుకు ఏది వస్తుందో తెలియదు ఆరానికో. ఏం కదలేండి, ఇది వస్తే ఓకే, వార్డెన్ రావద్దు. ఓకే, ఓడి అమ్మ వీళ్ళు ఎందుకు వస్తారు గైస్, నాకు అర్థం కాదు. సావును గైస్, నాకు ఒకటి ఐడియా వచ్చింది. అప్పుడు ఆ లెవెల్ కాబట్టి అది పెట్టినాం, ఈ లెవెల్ కాబట్టి ఇది పెడదాం వాటి చేతిలో. రండి, ఎక్కడున్నారు? ఓకే తీసుకో. మళ్ళీ అది కాదు ఇట్రా. ఇది తీసుకో. అమ్మ అంతే గైస్, ఇప్పుడు మనం మైండ్ చేస్తే అది తీసుకొచ్చి మనకి ఇస్తుంది. ఓకేలేండి, మళ్ళీ జస్ట్ అమ్మా నైస్. రే సిల్వర్ సావచ్చు కదరా ఎంతసేపు ఉంటును. ఓ అమ్మ, మళ్ళీ టోటమ్ ఆఫ్ అండోయింగ్. చాలు, తర్వాత పెడదాం. మన చేతిలో ఉంటే ఏం పర్లేదు. రే దాన్ని ఎందుకు రద్దుతావు? చూడండి గైస్, తీసుకొచ్చి మనకి ఇచ్చేస్తాయి అవి. మంచి పనోళ్ళు గైస్, అందుకే వాటికి ఇచ్చేస్తే మనం దూరం నుండి మైండ్ చేస్తే సరిపోతుంది, వాళ్ళే తీసుకొస్తారు. రే ఎందుకు రా వాళ్ళకి అత్తను? అయ్యో ఏంది గైస్, అది ల్యాగ్ అయింది. రే కొంచెం ల్యాగ్ లాపండి రా. చూడండి గైస్, అదే తీసుకొచ్చి ఇస్తుంది మనకి. మా సిల్వర్ ఫిష్ని ఎందుకు వస్తారో తెలియదు గైస్, ఏం బ్రేక్ అవ్వలే కదా. ఓకే రే ఇది తొండి లాస్ట్ టిప్స్లో కూడా గింతే, అంటే వీడియో అది రాలే కానీ అప్పుడు కూడా ఇంతే గైస్. మళ్ళీ హార్ట్ దివైంది, నాకు తెలిసి 6th టైం అనుకుంటా గైస్ మనకి హార్ట్ చెస్ట్ పోయి. అరే ఎందుకురా నాకు ఇస్తే ఏం పాపం రా నీకు, నాకెందుకురా ఇట్లా అవుతుంది? రే ఎందుకురా మీరు వస్తున్నారు? మిమ్మల్ని పంపించి అత్తలేదు నాటికి. మిమ్మల్ని పంపించేటోనికి చెప్పండి, ఆడు పాప హార్ట్ ఉన్న చెస్ట్ అడుగుతుండని. గట్ల అత్తే జాంబీ అనుకున్నా కదరా. హార్ట్స్ ఉన్న చెస్ట్ రాదు గైస్, ఎందుకు రావట్లేదు అసలు? మనకి ఏమవుతుంది దీనికి? రే ఎందుకురా నువ్వు అడ్డమతో? మళ్ళీ వచ్చిండ్రోయ్, నేను గిట్ ఎందుకు వస్తున్నా? రోయ్ పారిపో. ఇప్పుడు ఏమో కనవాడరా, చదువున్నారు వెళ్ళిపో నువ్వు. అమ్మా అంతలో ఏమన్నా ఆరోస్ ఉన్నాయా?
ఏమన్నా స్లోనెస్ కాదు, డ్యామేజ్ కావాలి, వీక్నెస్ కూడా కాదు, ఇన్స్టెంట్ డ్యామేజ్. ఓకే, ఇప్పుడు ఇన్స్టెంట్ డ్యామేజ్ చేస్తా నీకు, చూద్దాం. ఇన్స్టెంట్ డ్యామేజ్. రే జరగనరా మీరు. డ్యామేజ్ అసలు పడుతుందా ఆయనకి? అరే మిస్. అరే ఎందుకు రా ఎరోస్ మిస్. మంచి మొత్తానికి సచ్చాడు కొడుకు. మన స్వాడ్ పని అయిపోయింది గేస్. ఇవన్నీ ఎందుకు బ్రేక్ అవుతున్నాయి గేస్ నాకు అర్థం కాదు. ఏడెందుకు పెట్టండి. అరే తొందర ఈ లెవెల్ అయిపోతే నాకు బాధ అయిపోతుంది. ఇది తొండి, ఇది నేను ఆడా, నాకు అద్దెది ఏంది గేస్ ఇది. ఇప్పుడే అయిపోయింది, ఒక్కటే బ్లాగ్ తీసిన నేను గైస్. మీరే చూసిల్లు కదా ఎంత దారుణమో ఇది. చూడండి నేను చికెట్లో కూడా ఎలా కొట్టాను. ఓకే 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 సావరా. వీటితోనే తొందర అయిపోవాలి. అరే నువ్వే లాస్ట్ వార్డెన్ అని చెప్పరా ప్లీజ్. నువ్వే లాస్ట్ వార్డెన్ అని చెప్పి ప్లీజ్. ఆ క్రీపర్లు, జాంబీలు, స్కెల్టన్లు, స్పైడర్లు ఏ వచ్చినా పర్లేదు, నువ్వు మాత్రం రాకు, సరేనా? వెళ్ళిపో, ఇది నా మాట. మళ్ళీ వచ్చావో మామూలుగా ఉండదు. అమ్మా వెళ్ళిపోదాం, నరికి పోగులు ఎట్టేద్దాం. ఏంట్రా వంగుతావు? అమ్మ చాలా గట్టిగా కొట్టావు. సావిగా ఇప్పుడు సావకపోతే నీకు సావే. సావురు రే మళ్ళీ సావను రా. నేను నా వల్ల కాదు అద్దు. అమ్మా ఫైనల్లీ చంపేసిన మీని. జస్ట్లో మిస్ చచ్చిపోయాడు నేను. ఇది మాత్రం దారుణంగా. అరే ఇప్పుడే మీరే చూశారు, ఒకరిని చంపేసిన, మళ్ళీ ఒక బ్లాక్ బ్రేక్ వేసిన, మళ్ళీ వచ్చేసిండి ఇట్లా. అమ్మ ఈసారి అయితే రాలేదులేండి. ఎందుకు వస్తుర్రా మీరు? ఎందుకు వస్తున్నారు? వాళ్ళు చంపితే ఏమన్నా ఇంపార్టెంట్ వస్తువులు ఏమన్నా వస్తున్నాయంటే అవి లేవు. అమ్మ కోలా. అమ్మ అయిపోయింది గాయస్. మొత్తానికి ఒక పెద్ద గండం నుండి బయటపడ్డాం గేస్. తప్పించేసుకున్నాం. చాలా దారుణం గేస్, ఇదైతే చాలా దారుణం. ఓకే అన్ని లోపల కుక్కేద్దాం. ఇప్పటికి నలుగురు కాదు 5 వచ్చి ఉంటారు గేస్. నలుగురే అనుకుంటా, ఏదో ఒకటి. ఇవైతే ఎందుకో నాకు చెప్పండి గేస్. ఇవైతే తెలుసు, ఏదో మ్యూజిక్ డిస్క్ అయితే చేస్తారు, అట్లనే దీంతో ఇంకోటి చేస్తారు. అవన్నీ చేయొచ్చు, అవేంటియో తెలీదు. ఇది ఎందుకు ఇలా పెడుతున్నాం? టోటం సపరేటే ఉంటాయా? ఓకే. ఇవి ఎందుకు వస్తున్నాయి? ఇన్స్టెంట్ హెల్తా? ఓకే ఫటాఫట్. ఇవైతే ఎప్పుడో చేసుకున్నా, అవైతే యూజ్ చేయట్లే నేను. ఓకే లెవెల్ అయితే అప్గ్రేడ్ అయిపోయింది. అండ్ ఇందులో పెట్టేద్దాం ఇవి. అండ్ ఫార్మింగ్ అయితే ఇంకా పెరగలేదు, అందుకు మెల్లగా పెరుగుతుంది. ఓకే ఇప్పుడు అది అయింది, చూద్దాం. ఇది ఏంటి? నాకు తెలిసి ఎండ అయింది, ఎండ అనుకుంటా గేస్. ఎండ్ సిటీ అంటున్నా, దాన్ని ఏమంటారు? ఎండ్ ఫోర్ట్రెస్సా గేస్? దాన్ని ఏమంటారు గేస్? ఏమంటారు? అదే మన ఎండ్ పోర్టల్ ఎతుకుతాం కదా, అది. ఎందుకు చేసేది? డైరెక్ట్ వచ్చింది. రే నా అనుమానం నిజమే అయి ఉంటే, నా అనుమానం తప్పు కేసు, ఇంకా నిజం కాదు. నాకు తెలిసి లెవెల్ అయిపోయినాక వస్తుంది కావచ్చు. అది కింద వస్తాయి కదా, దాన్ని ఏమంటారు? ఎండ్ పోర్టల్. ఎండ్ పోర్టల్ వస్తుంది కింద. అదైతే ఇప్పుడు కాదనుకుంటే, ఇంకా దానికి ఇంకా టైం ఉంది. ఇవి ఎందుకు వస్తున్నాయి బ్లాక్స్? కొంపదీసి డైరెక్ట్ డ్రాగన్ ఇక్కడనే స్పాన్ అవుడు కదా, నా వల్ల కాదురా.
ప్లీజ్ రా, చెప్పండి రా, ముందే చెప్పండి రా. స్పాన్ అవుతాడంతే చెప్పండి, నేనైతే వెళ్ళిపోతా వాళ్ళకి వెళ్ళి ఎగ్జిట్ అయిపోతా. నాకు వద్దు, ఎండు పోటలు ఇవ్వండి. ఈ అక్క ఎందుకు స్పాన్ అవుతుండ్రా మీరు? ఎండు పోటల్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్స్ వస్తాయి డైరెక్ట్ రావట్లేదు. ఇట్లనే ఎండు క్రిస్టల్ రాదు కదా, అంటే ఎండు క్రిస్టల్ పక్కన బార్స్ ఉంటాయి కదా, అవే వచ్చేసినాయి. క్రిస్టల్ వస్తే ఇంకా దరిద్రంగా ఉంటుంది, దాన్ని బ్రేక్ చేయలేము, వేస్ట్. ఏది చేసేది? ఏ అక్క మళ్ళీ వచ్చిండు ఫసాక్, మామూలుగా ఉండే మనతో. మైండ్ క్రాఫ్ట్ ప్లేయర్స్ రా ఇక్కడ, మళ్ళీ వచ్చిన వారా సచిన్ లేని. ఓరే అమ్మ మళ్ళీ రా, అమ్మ నువ్వేనారా? ఈ అక్క ఏంద్రా అంత దూరం పడుతున్నావు? మీరు దూరమే ఉంటుండు, అయినా నాకు ఎట్లా పడుతున్నాయి? అదే మ్యాజిక్ అంటారు. ఇప్పుడు పుస్తన్నది పొగ వచ్చింది, ఎందుకు వేసి వచ్చింది ఇప్పుడు? అమ్మా ఎందుకు వస్తుండ్రా మీరు? ఎందుకు వస్తుండ్రా? ఎందుకు వస్తుండ్రా? ఎందుకు వేసేది అని బ్రేక్లు చేసుకుని వస్తున్నాయి. అరే ప్లీజ్ రా, ఎందుకు రా? దాని కింద ఎందుకు బ్రేక్ అయింది? దాని కింద బ్లాక్ ఎందుకు బ్రేక్ అయింది? ఏం కాదు, ఐరన్ బార్ వచ్చినందుకు ఒక బెనిఫిట్ ఇది. ఓకే ఫటాఫట్గా మన చెస్ట్లే అంటారు, మంచిది, ఇందాక ఇచ్చినది కాదు, మంచిది లూట్ ఉన్నది, ఎట్లా దొరుకుద్ది కదా. ఇది ఆగరా, చెస్ట్ వచ్చినప్పుడు ఎందుకు రా హ్యాపీగా ఉండనియో? ఏంది చేసేది, అన్నీ బ్రేక్ అయిపోతున్నాయి. చిచి అది గివ్ ఎవడు ఇవ్వమన్నాడు రా నిన్ను? ఎవడు ఇవ్వమన్నాడు? కేసి ఉంటాయి కదా వేసుకొని. ఆర్మర్ ఎక్కడదో, నాకు చెస్ట్లు ఉన్నాయి కొన్ని, డెజర్ట్ వచ్చినప్పుడు దొరికినాయి, అవి వేసుకున్నా. అండ్ ఎండ్ సిటీలలో ఉంటాయి కదా గేస్, అవి ఇవ్వచ్చు కదా చెస్ట్లు, అందులో మంచి మంచి ఆర్మర్లు ఉంటాయి, డైరెక్ట్ డైమండ్ ఆర్మర్లు ఉంటాయి, మనం చేసుకోకుండా వచ్చేస్తాయి అని ప్లానింగ్. అండ్ బుక్ షెల్ఫ్ అయితే కుప్పలు కుప్పలు వస్తున్నాయి మనకి ఇదే చాలు మనం చేసుకోకుండా. ఎండ్ పోర్టల్ ఎప్పుడు వస్తుందో నాకు తెలిసి ఇదే ఎండ్ అనుకుంటా గైస్, అంతే. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ఎండ్. ఇది కాదులేండి, నెక్స్ట్ ఎపిసోడే ఉంటుంది. ఈ ఎపిసోడ్లో మైనింగే మళ్ళీ వచ్చింది. అరే మళ్ళీ గిఫ్ ఎందుకురా? నాకు అద్దవి ప్లీజ్. ఇందాకట్లేక పేలిపోతావు కదరా, పేలిపో. నాకు అద్దవి ఏం చేద్దాం ఇప్పుడు? ల్యాగ్ అవుతాం. అమ్మ బాబోయ్ ఏంట్రా? 2 ఎన్చాంటెడ్, 2 నార్మల్, 1 ఎన్చాంటెడ్. ఆరోస్ అయితే బాగానే వచ్చినాయి బీవచ్చంగా. అండ్ ఇప్పుడు మన ఇన్వెంటరీ అయితే ఫుల్. ఓ షర్ట్, ఇప్పుడు చెస్ట్లు అమ్మ 7 చెస్ట్లు వచ్చినాయి. అగే ఇక్కడ పెట్టేద్దాం, నా వల్ల కాదు ఇప్పుడు. ఆడ పైనకి ఎక్కి షర్ట్ ఓపెన్ అవ్వట్లే. మా బాబా ఈ బ్లాక్ ఏం చేసి ఇవన్నీ నాకు అర్థం కాదు. నేను లెవెల్ పెట్టుకుంటారు కదా, ఏం చేసుకోవాలి? ఇల్లు కట్టుకున్నాడు తప్ప ఇలాంటి ఇప్పుడు అవసరం వేసి మనకి చెప్పండి మీరే. మనకు ఆల్రెడీ ఉంది అని ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఏం చెప్తాం? సీజరీ సైకిల్ ఎండ్ అయితే వచ్చేసింది ఎండ్కి. ఇప్పుడు మనం ఇవన్నీ వేసి లాభం ఏంటి లాభం? ఓకేలేండి అయిపోయినాయి. ఇప్పుడు పోయి మళ్ళీ అవన్నీ కలెక్ట్ చేసుకొని రావాలి. ఓ షాట్, బ్రేక్ వేసేస్తా అన్నీ వచ్చేస్తే బ్లాక్ ఏంట్రా ఇట్లా క్లిక్ అవుతున్నాయి. ఓ షీట్, ఎందుకు వేసేది నాకు అర్థం కాదు. ఎందుకు వస్తుంది? బ్లాక్లు ఉన్నాయి మన దగ్గర, ఒక్క బ్లాక్ లేదు. ఓకే దీని దగ్గర ఉండి బ్రేక్ చేద్దాం మేమైతే. మళ్ళీ వచ్చింది. ఓకే ఈ బ్లాక్ని పెట్టేద్దాం మీరు. ఓకే పెట్టాయి. అండ్ ఫుడ్ కావాలి మనకి, ఫుడ్ మనకి వచ్చింది చాలా ఉందని ఇదే తీసుకుందాం. ఓకే మంచిది ప్లేస్, మంచి చెస్ట్ ఇవ్వండి రా ఒకటి. ఇందాక గుండెకాయలు ఉన్న చెస్ట్ వచ్చింది. ఇదెందుక? ఒక చెస్ట్లో డైమండ్ ఆర్మర్స్ ఉంటాయి కదా, అది ఇవ్వచ్చు కదరా. డైమండ్ ఆర్మర్ మంచి ఎన్చాంటెడ్ డైమండ్ ఆర్మర్స్ ఉంటాయి. ఎవరు ఇయ్యడు ఈ డైమండ్ ఓర్లు ఇస్తాను. ఎందుకు ఏం చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను తీసుకొని అవన్నీ ఆర్మర్లు వేసుకొని వాటిని ఎన్చాంట్ చేసుకొని వేసుకోవాలి. ఓహో కింద नीचे जाते नीचे देखते को उधर इसके హిందీ రావట్లేదు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు అప్డేట్ అవుతుంది నాకు అర్థం కాదు. అండ్ మనం ఇందాక ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ వచ్చింది, అదే ఇక్కడే ఉంటే దీని కింద వచ్చేది. అండ్ మన దగ్గర ఎక్కువ లేవు కదా గైస్, ఆడేటో ఉరకత్తాడు. ఓ సెట్ ఇక్కడ ఎందుకు పెట్టినరా? ఓకే చూద్దాం. మన దగ్గర ఉండే గైస్ ఎంటర్ పరల్స్ అవి అక్కడ ఇందులోనా? ఏడ్రా ఎక్కడున్నాయిరా?
గైస్ ఒక్క నిమిషం వెతుకుతా అవి. సో గాయస్ నాకైతే అవి దొరకలేవు, మన దగ్గర లేవు అనుకుంటా గైస్. నేను ఎందుకు అనుకున్నానో తెలియదు, ఇవైతే లేవు మన దగ్గర. బ్లేస్ రాడ్స్ కూడా లేవు, ఎట్లనో మనీ. అండ్ ఇవైతే ఇప్పుడు ర్యాండమ్గా వస్తాయి. ఎండా, ఓహో డైరెక్ట్ రే 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 అమ్మా, ఈయనకి ఇంత పోజులు ఎందుకు రా చీ. రే అమ్మ టెలిపోర్ట్ అయ్యింది గైస్. మమ్మే టెలిపోర్ట్ అయిపోయింది నా పని అయిపోయింది. మమ్మే ముజే బచ్చారే. ఓ మై గాడ్ గైస్, ఇప్పటిదాకా చూసింది నిజమే. వీళ్ళు ఎందుకు ఒరే యా చేతనా డాష్ రే ఏంట్రా నువ్వు వేస్ట్ ఫెల్లోగా. ఇంతగా కూడా కామన్ సెన్స్ లేదు వీడికి. ఎందుకు వస్తారో తెలియదు గైస్. ఆడు ఎందుకు వచ్చిండు, ఇది ఎందుకు వీకిండు, నీళ్ళు వచ్చి నేను ఎందుకు పారిపోయిండు నాకు అర్థం కాదు. నేనైతే మన్ చేస్తున్నా గైస్, ఏమన్నా మంచి అత్తయేమో అంటే. చెస్ట్లో రారా ప్లీజ్, చెస్ట్ ఐ వాంట్ చెస్ట్ ఓన్లీ. గ్రాస్ బ్లాక్ ఎందుకు వచ్చిందిరా ఇప్పుడు? ఇది కన్ఫర్మ్ ఎండ్ సిటీ, మరి ఎందుకు రావట్లేదు ఒక్క చెస్ట్ కూడా? యో పికోడే టొరామ్టైసిస్ ఎందుకు వేసిదే? పైరసింగ్ పికాక్స్ కిందకి ఇచ్చిండు వీడు. ఓ షాట్, నాకు ఇవి ఎందుకు ఇస్తున్నావు? ఆర్మర్లీ రా నువ్వు, ఆర్మర్లీ. ఇప్పుడేమో అయింది, ఏమో లేదులేండి. అరే మంచి చెస్ట్ ఇవ్వరా ప్లీజ్. షెల్కర్లు ఎత్తి ఇవ్వి, కానీ అందులో కూడా కొంచెం ఎంచాంటెడ్ ఇయ్యరా. నేనైతే వీడిని గెలకైతే నాకు వద్దు, వీడిని గెలకడే వద్దు. ఓకే, అరే మళ్ళీ ఎందుకు వస్తుండ్రో మీరు? ఓ షాట్, మన దగ్గర పిల్లలు ఉంటాయి పో. మళ్ళీ వచ్చింది షీల్డ్. ఎస్, లాయల్టీ, లూటింగా, లాయల్టీ అనుకున్నా, సారీ. ఈ సిల్క్ టచ్ మనం ఏం చేసుకుంటాం? ఈ ఫుడ్కి ఇంతగానో వచ్చింది, ఏం చేసుకోవాలి గేస్? ఇది ఎందుకు? మడ్డు యో, ఇప్పుడు డైమండ్ పికెక్స్లోకి దిగినాం. ఇవి ఎండ్ వస్తున్నాయి, అట్లనే ఇవి వేరే వస్తున్నాయి గేస్. మళ్ళీ ఏమొచ్చింది? ఫ్లింట్ అండ్ స్టీల్, ఫైర్ ఆస్పెక్ట్. మన గ్రాన్విలే లేదు, ఏం చేసుకోవాలి గేస్ ఇవన్నీ? ఓకేలేండి, వీడే అన్ని ఇచ్చేస్తుండు. కాకపోతే నాకు ఇవి సరిపోవు, నాకు ఎండులో ఉండే చెస్ట్లు కావాలి, అందులో డైమండ్ ఆర్మర్లు అవి ఇవి కావాలి నాకు. నాకు అవి వచ్చే వరకు ఇప్పుడు ఆపేదేలే. ఏంది గేసిళ్ళు కొడతనేమో వేసుకుంటూ వస్తారు, ఇక లేపేస్తారు. నాకు తెలుసు మీరు వస్తారని. రెడీ ఇప్పుడు అమ్మ ఆడే చూస్తాడు. అమ్మ ఏంది గైస్, ఏం చేద్దాం ఇప్పుడు? చేసేదేముంది, లేపేసుడే. అబ్బా సచ్చిండు ఫస్ట్ టైం. ఓకే, నువ్వు ఎందుకు వస్తున్నావు? జరుగు, తప్పక. ఇదేంది రావట్లే? ఈ అమ్మ మళ్ళీ వచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ బాబోయ్ చూసి కలర్లు చూసినా నేను తెలియకుండా. పైనకి కూర్చో. అది ఈ 2 సార్లు. ఇప్పుడు వాళ్ళు రాలేరు. రే అమ్మ బాబోయ్, కొట్టేసిల్. కొట్టిల్. ఇవే ఎగస్ట్రాల్ నన్ను అంటారు. ఎగస్ట్రాల్ గేసి ఇవన్నీ. అమ్మ బాబోయ్ ఇంతగానే నింపేర్లేండి గేసి. అమ్మ జస్ట్ మిచ్. నాకు ఇదే కన్ఫ్యూజ్ అవుతుంది ఎప్పటి నుండో. నీకు సిగ్గులేదు? ఎందుకు రా? ఇదంతా క్లియర్గా కనబడుతుంది కదరా వాటర్ ఉన్నాయని. ఎందుకు రా నువ్వు? ఇది కూడా అయిపోయింది నీ వల్ల. రారా నువ్వు నీళ్ళకి దిగురా, దమ్ముంటే దిగురా నీళ్ళకి. మరి ఎందుకురా ఎగస్ట్రాలు నీకు? రే నేను కిందకి వెళ్ళిపోతానా మెల్లగా. అమ్మ చీగేసి ఆల్రెడీ శాండ్ వచ్చింది ఇప్పుడు. ఏంది వేసి ఇవన్నీ ఎందుకు కూసిపోతున్నాయి నాకు అర్థం కావు. ఇక్కడ ఎందుకు తీస్తుండు? చెస్ట్ కింద పెట్టుకొని నేనేమో పైనకి వెళ్ళినా.
ఎస్కేపింగ్ స్కిల్స్ ఉండాలి నాలో. సో చెప్పండి గైస్ మన వీడియో గురించి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి గైస్. మనకైతే ఫార్చ్యూన్ 3 ఇప్పుడు అయితే వచ్చింది. ఇప్పుడు అయితే ఏం చేసుకోవాలి గైస్ చెప్పండి మీరే. స్టార్టింగ్లో వస్తే ఓవర్స్ వచ్చినప్పుడు మైండ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు వస్తే ఏం మైండ్ చేసుకోవాలి ఇప్పుడు మీరే చెప్పండి. సో ఇంతటితో వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ చూస్తూ ఉండండి గైస్. సో బాయ్. అంతే మీరే చూసారుగా ఈ ఎపిసోడ్లో ఎన్ని తంటాలు పడ్డానో నేనైతే. సో నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా నేనైతే ఫుల్లీ ప్రిపేర్డ్గా ఉంటా. మీరు కూడా చూస్తారు ఎంత ప్రిపేర్డ్గా ఉంటానో. మీరే షాక్ అయిపోతారు ఇంతగానం ఎలా చేశానా అని. సో నేనైతే ఎండ్ చేయకుండా ఎందుకో సోది పెడుతున్నా, ఏం పట్టించుకోకండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. అంతవరకు మన ఛానల్ చూస్తూ ఉండండి. ఆ వీడియోలు కూడా చూసండి. ఛానల్ అంటే ఛానలే చూస్తారు మీరు, వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. బాయ్.